హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జేఎల్ క్రియేషన్. మీకు వచ్చేసరికి ఈరోజు మనం హాఫ్ సారీ లంగా అయితే మీకు స్టిచ్చింగ్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చే 4 మడతల మీద మీరు క్లాత్ అయితే తీసుకోండి. ఇది 38 సైజు. 38 సైజు అయితే మా పక్క అమ్మాయి అయితే ఇచ్చింది. ఆ పిల్లకి వచ్చేసరికి మనం 38 సైజున లంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. కటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్ తీసుకోండి. ఫోల్డింగ్కి 1 ఇంచ్ తీసుకోండి. 36 అయితే మనం పొడవు తీసుకోండి. 2 ఇంచ్ మనం బెల్ట్కి తీసుకుందాం. చూడండి, మడుపుకైతే మనం టాకా పెట్టేయండి. అలాగే క్లాత్ మధ్యకి కూడా టాకా పెట్టి తీసేయండి. ఇప్పుడైతే మనం నడుము బెల్ట్ అయితే తీసుకుందాం. ఎంత వెడల్పు అనేది, ఇది వచ్చేసరికి 34 సైజు ఉంది. అలాగే వెడల్పు వచ్చేసరికి 4 ఇంచెస్ తీసుకున్నాను. 2 మడతల మీద 2 ఇంచెస్ వస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేయండి. కింద మనం మడుపు తీసుకున్నాం కదా, మడుపు 1 ఇంచ్ మనం ఫోల్డింగ్ అయితే చేయండి. మీరైతే సింపుల్గా ఈజీగా ఈ విధంగా అయితే హాఫ్ సారీ పైకి లంగా అయినా, లేదు చిన్నపిల్లలకి లంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా లంగా జాకెట్కి లంగా స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా మీ పిల్లలకి మీరు ఇంట్లో ఉంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇదే విధంగా మన హాఫ్ సారీయే కాదు, లంగా జాకెట్లు కూడా స్టిచ్చింగ్ అని చెప్పాను కదా. అలాగే మీరు స్కర్ట్ లంగా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కుర్చీలు పెట్టేటప్పుడు మనం బెల్ కుర్చీలు అన్నీ పెట్టుకోవాలి. అది కూడా మీకు స్టిచ్చింగ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను, చూపిస్తాను. ఇప్పుడైతే మనం 4 ఇంచెస్కి తీసుకోండి. నడుము దగ్గర ఉంటుంది కదా గ్యాపు, అక్కడ మనం 4 ఇంచెస్ తీసుకోండి. 2 వైపులా క్లాత్ చివర్లు 2 చివర్లు కూడా 4 ఇంచెస్ చిన్న ఫోల్డింగ్ అయితే చేసి మీరు పెట్టండి. ఇప్పుడు వచ్చేసరికి బెల్ట్కి క్లాత్ ఫ్రిల్స్ ఎలా పెడతామనేది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఫ్రిల్స్ అయితే ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన ఇష్టం అండి. 1 ఇంచ్ 1.5 2 ఇంచెస్ అంతవరకే, అంతకన్నా పెద్దవేమీ ఇంకా నీట్గా కనిపించదు. ఇలా మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా అయితే నేను ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి. నీట్గా క్లాత్ అంతా కూడా మనం ఆ బెల్ట్ ఏదైతే 34 సైజు తీసుకున్నామో ఆ సైజు బెల్ట్కి మనం స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. ఫ్రిల్స్ పెట్టేయండి ఆ క్లాత్కి. ఓకే, ఫ్రిల్స్ అయితే పెట్టిస్తాం కదా. ఇప్పుడైతే క్లాత్ని చిన్న ఫోల్డింగ్ అయితే చేయండి. సైడ్లు మనం స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ లోనికి మనం లాడ అనేది పెట్టేటప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది లాడ ఇరుక్కుపోకుండా నీట్గా అయితే చిన్న స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. సైడ్లు కూడా చిన్న క్లాత్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చేస్తే మనకి లాడ గుచ్చేటప్పుడు నీట్గా మనకి వెళ్తుంది. లేదంటే మధ్యలో లాడ అనేది ఇరుక్కుపోతుంది కదా. అందుకని చూడండి, నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. ఫ్రిల్స్ కూడా చూసుకోండి. కొత్తగా నేర్చుకునేవారైతే మీరు పిన్స్ అనేవి ఇప్పుడు మనకి ఉన్నాయి కదా, గుండు పిన్స్, ఆ పిన్స్ అనేది కొంచెం పెట్టుకొని క్లాత్ అటు ఇటు మెదలకుండా చూసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు. చూడండి, మీకైతే ఫ్రిల్స్ పెట్టేసాం కదా. ఇప్పుడు లంగా ఓకే, ఇప్పుడైతే మనం 2 సైడ్లు కూడా జాయింట్ చేసేయాలి. ఓకే, 2 సైడ్లు జాయింట్ చేసాం కదా. ఇది వచ్చేసరికి అమ్మాయికి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్ కానీ ఈ లంగా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారు. ఓకే, ఈ విధంగా అయితే ఫైనల్గా ఇలా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.